తిరుమల బ్రహ్మోత్సవాలలో తండ్రి గారికి తనయుడు చేసే సేవ అదేమిటో తెలుసుకుందామా? తిరుమలలో దేవాది దేవుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉత్సవ వాహనాల ముందు బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని నేతృత్వంలో ఆయన సమక్షంలో జరుగుతూ ఉన్నాయి అని లోకానికి తెలియపరచడం కోసం. అందుకని బ్రహ్మరథం అనేది ముందు వెళుతూ ఉంటుంది. శ్రీవారి వాహనానికి ముందు శోభాయమానంగా అలంకరించేటువంటి ఓ చిన్న రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు వేంచేసి ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. అయితే ఒక్క రథోత్సవం నాడు మాత్రం అదృశ్యంగా స్వామివారి రథము యొక్క పగ్గాలను స్వయంగా పట్టి లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు బ్రహ్మదేవుడు. కాబట్టే ఆ రోజు మాత్రం స్వామివారి వాహనానికి ముందు బ్రహ్మదేవుడు వేంచేసి ఉండేటువంటి చిన్న రథం అనేది చూసారా, అది ఉండదు. లోక కళ్యాణార్థమై ఈ ఉత్సవం ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మను గుర్తుకు తెస్తూ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ఓం బ్రహ్మకృతోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అనే నామం కూడా చేర్చబడి ఉన్నది. దీని అర్థం ఏంటి అంటే బ్రహ్మచేత ఏర్పాటు చేయబడినటువంటి మహోత్సవములను స్వీకరించిన శ్రీ వెంకటేశ్వరునికి ప్రణామం. అలాగే శివుడు ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ కూడా తిరుమల క్షేత్రాన్ని క్షేత్ర పాలకునిగా కాపాడుతూ తిరుమల కొండ కింద కపిల తీర్థంలోనూ ఇంకా గోగర్భ వద్ద ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటాడు. ఓం నమో వెంకటేశాయ.